ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మరి వివాహ కార్యక్రమంలో కూడా మనం అందరం ఏకంగా కూర్చోడానికి ప్రభు కృప చూపాడు. ये शादी का रस्म पब्लिक में करने में एक उद्देश्य है. మరి ఈ వివాహ కార్యక్రమం ప్రజలందరి ఎదుట చేయడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. अलग अलग देश में अलग अलग रीति रिवाज के अनुसार रहने वालों के बीच में शादी में अलग अलग तरीका होते हैं. ఆయా దేశాల్లో మరి ఆయా ప్రాంతాల వారి అలవాటు ప్రకారంగా వాడుక ప్రకారంగా వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. कुछ साल पहले पास्टर एस रत्नम का बेटी का शादी के लिए शादी पढ़ने के लिए मुझे बुलाया गया था. కొన్ని సంవత్సరాల క్రితం పాస్టర్ ఎస్ రత్నం గారి కూతురు వివాహం నిమిత్తం నన్ను మరి చేయడానికి పిలిచారు. उस वक़्त मैं पास्टर एस रत्नम को बोला मैं वचन के अनुसार ही करेंगे, आंध्र प्रदेश का रीति रिवाज कुछ भी मैं होने नहीं दूंगा. నేను ఎస్ రత్నం పాస్టర్ గారితో అప్పుడు ఏం చెప్పానంటే, పాస్టర్ గారు మరి నేను వాక్యానుసారంగానే పెళ్లి చేస్తాను తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆచార వ్యవహారాల ప్రకారంగా నేను పెళ్లి చేయనన్నాను. उधर में करीबन 1000 तक लोग आए हुए थे. ఆ ప్రాంతానికి మరి సుమారు शायद 1000 से भी ज़्यादा पास्टर लोग भी थे. మరి ఆ వివాహం కొరకు సుమారుగా 1000 మంది కంటే పైగా ప్రజలు వచ్చారు. పాస్టర్లు కూడా అనేకులు వచ్చారు. बाद में बहुत तेरा आंध्र प्रदेश का पास्टर लोग आकर मुझे बोला आज हम शादी का सही नमूना देखा है, हमारे दिल में काफ़ी तसली हुआ है. మరి ఆ వివాహం అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది పాస్టర్ల దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే, అయ్యా ఈరోజు వివాహం చూసిన తర్వాత మాకు తృప్తిగా అనిపించింది, వాక్యానుసారంగా ఇలాగా జరగడం ఇదే మొదటిసారి చూసామన్నారు. क्योंकि बहुत बार शादी में अलग अलग रीति रिवाज लाते हैं. ఎందుకంటే పెళ్లిళ్ళ కార్యక్రమంలో నానా రకమైన పద్ధతులను తీసుకుని వస్తూ ఉంటారు. वचन में कैसा शादी पढ़ना है, कौन कौन सा तरीका होना है करके पूरे साफ तरीके से नहीं लिखा है. మరి పరిశుద్ధ గ్రంథంలో వివాహం ఎలా చేయాలి, ఏమేమి జరిగించాలి, ఎలా మరి దాన్ని నెరవేర్చాలనేది ఏది కూడా రాయబడలే తేటగా. लेकिन इधर उधर से कुछ वचन से हमको एक तस्वीर मिलता है. కానీ ఇక్కడ అక్కడ కొన్ని వచనాలను క్రోడీకరిస్తే ఒక చిత్రపటం కనబడుతుంది మనకు. और उसके अनुसार प्रार्थना के साथ हम एक रीति बनाया है ताकि पवित्र कलीसिया का बीच में शादी कैसा होना है. మరి ఈ వాక్యాల ఆధారంగా ఒక చిత్రపటాన్ని ఆధారం చేసుకొని వివాహం ఇలా చేస్తే సంఘానికి మరి మాదిరికరంగా ఉంటుందని తీర్మానించడం జరిగింది. इसलिए शादी आप लोग अपना कलीसिया में कैसा पढ़ना चाहिए उसके लिए एक नमूना होने के लिए ये शादी पब्लिक में कर रहा है. మరి మీ సంఘాల్లో వివాహాలు ఏ విధంగా జరిపించాలో ఒక మాదిరికరంగా ఉండడానికి అందరి ఎదుట ఈ వివాహం జరగబోతోంది. मेरा बेटा का शादी हुआ, हमने ये फैसला किया था कोई किधर से उनसे कोई डौरी नहीं लेंगे. నా కుమారుని వివాహం జరిగే సమయంలో కూడా మేము ఒకటి తీర్మానం చేసుకున్నాం, ఏంటంటే కట్న కానుకలు అనే మాట రాకూడదు. और उसके अलावा उसके लिए बड़ा पार्टी नहीं चलाएंगे. మరి ఆ వివాహం కొరకు గొప్ప విందు కూడా జరగదు. मेरा बेटा का शादी केरला में हुआ. నా కుమారుని యొక్క వివాహము కేరళలో జరిగింది. जब मेरा बेटे का शादी केरला में हो रहा है तो मेरा पिता बहुत खुश होकर उनके शादी के लिए बहुत कुछ तैयार किया. మరి నా కుమారుని వివాహం జరిగే సమయంలో మా నాన్నగారు ఎంతో సంతోషంతో కుమారుని పెళ్లి కొరకై అన్ని కొనుక్కొని వచ్చారు. मैं जब उधर पहुंचा तो उधर में लकड़ी तैयार किया हुआ है, बहुत बड़ा पार्टी का सब तैयारी किया हुआ है. నేను ఇంటికి చేరుకోగానే మరి వివాహం కొరకైన విందు కొరకైన కట్లన్నీ కూడా కొట్టి మోపేశారు. ఇంకా ఇతర చూస్తే ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి. मैं मेरे पिता से बोला इस घर में कोई पार्टी नहीं होगा. నేను మా నాన్నగారితో చెప్పిన సంగతి ఏంటంటే ఈ గృహములో ఎలాంటి విందు కార్యక్రమం జరగదు. कोई हमारा गेस्ट या रिश्तेदार इधर खाना खाने के लिए नहीं आएंगे. మన బంధువులు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ భోజనం చేయడానికి రారు. हमने एक इनविटेशन कार्ड बनाया था, మేము ఒక ఆహ్వాన పత్రిక సిద్ధం చేశాం. उसमें लिखा है इंटीमेशन कार्ड, मैरिज इंटीमेशन कार्ड. దాంట్లో రాయబడిన మాట ఏమిటంటే వివాహం తెలియజేసే పత్రిక. आमतौर पर कैसा होता है? సాధారణంగా వివాహ పత్రిక ఎలాగుంటుందండి? इनविटेशन कार्ड, ఆహ్వాన వివాహోత్సవ శుభ పత్రిక అని ఉంటుంది. तो हमने लगा मैरिज इंटीमेशन कार्ड. మేమేం రాసామంటే వివాహము తెలియజేసే పత్రము. इसलिए हम उनको लिखा है आप लोग कोई नहीं आना,
దానిలో అందుకే రాస్తాం, మీలో ఎవ్వరు కూడా ఇక్కడికి రాకూడదు, इधर में कोई पार्टी नहीं है, ఇక్కడ ఎలాంటి విందు ఉండదు. इस समय में आप लोग प्रार्थना करें. ఈ సమయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. समझ में कैसा कार्ड बनाया था? ఎలా మరి పత్రికను ప్రింట్ చేసామో అర్థమైందండి మీకు? नॉट इन्विटेशन कार्ड, इंटीमेशन कार्ड. ఆహ్వాన పత్రికకు బదులుగా తెలియజేసే పత్రికగా మారింది. अच्छी तरह ऐसा ही प्रिंट किया था. మరి పెళ్లి పత్రిక అచ్చంగా ఎలా ఉంటుందో దాని మాదిరిగానే ప్రింట్ చేశాం. शायद फिन्नी का या मेरा पुराना फाइल में देखेगा तो आपको वो कार्ड देख सकता है. మరి నా పాత ఫైల్లో చూస్తే మరి ఫిన్నీ గారి యొక్క వివాహ పత్రిక దొరుకుతుంది. उधर में कोई हमारा पापा मेरा पापा रोया, फिर भी मैंने होने नहीं दिया. మా నాన్నగారు బాగా ఏడ్చారు, అయినా కూడా నేను ఏది కూడా జరగనివ్వలేదు. उनके घर में गया, लड़की को शादी करके लाया, उधमपुर में जाकर कोई पार्टी नहीं दिया. మరి వెళ్ళాము, కుమారుని యొక్క వివాహం చేసాము, అమ్మాయిని తీసుకొని ఉదంపూర్కి వచ్చాము. ఉదంపూర్లో కూడా ఎలాంటి విందు జరిపించలేదు. उसके बाद मेरा बेटी का शादी आया. ఆ తర్వాత నా కూతురు యొక్క వివాహం వచ్చేసింది. उसके लिए भी यही प्लान बनाया. ఆవిడ కొరకు కూడా ఇదే ప్రణాళిక పద్ధతి ఏర్పాటు చేయడం एक छोटा सा प्रार्थना गड़ी में रखा. ఒక చిన్న ప్రార్థన నియమించడం జరిగింది, చేయడం జరిగింది. पंजाब में हमारा बहुत सारा पास्टर है, कलीसिया है. अगर मैं अनुमति देगा तो 1000 से ऊपर लोग अपने आप आएंगे. మరి పంజాబ్ రాష్ట్రంలో మన సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. మరి ఒక్క మాట చెబితే వేల కొలదిగా సేవకులు వచ్చి ఉండేవారు. इसलिए मैं शक्ति से बोला सारे पंजाब से सिर्फ एक ही पास्टर आ सकता है. నేను కఠినంగా వాళ్ళతో చెప్పిన విషయం ఏంటంటే పంజాబ్ రాష్ట్రం అంతటి నుండి ఒక్క పాస్టర్ గారు మాత్రమే వస్తారు. कुछ पास्टर लोग ऐसा बोला हम आपका खाना नहीं खाएंगे, हम खाना बना कर लाएंगे, लेकिन शादी में हमको शामिल होना है. కొంతమంది పాస్టర్లు ఇలాగన్నారు, అయ్యా మీ విందులో మేమేం భోజనం చేయం కానీ పెళ్లి చూడడానికి మా భోజనమే సిద్ధం చేసుకొని మేము వస్తామని చెప్పారు. मैंने बोला उस दिन उधर नहीं आ सकता है. నేను అన్నాను, ఆ రోజు మీరు అసలు రావడానికి వీలే లేదు. मेरा सिस्टर हमारे उधमपुर के नजदीक चांडीगढ़ में रहती है. మా సహోదరి మరి ఉదంపూర్కు దగ్గరగా చండీగఢ్లో ఉంటుంది. उनको भी मैंने बोला आप भी नहीं आना. నేను చెప్పాను ఆవిడ కూడా మీరు కూడా రాకూడదు. करीबन 25-30 लोग इकट्ठे हो गए. సుమారుగా 25-30 మంది మరి ఏకమయ్యారు. उधर का पास्टर चेरियन उनको शादी पड़ा. అక్కడ ఉన్న పాస్టర్ గారు చేరియన్ గారు పెళ్లి చేశారు. बेटी का शादी का कपड़ा, खाने का कपड़ा सब मिलाकर 4200 रुपया खर्च हो गया. మరి కూతురు యొక్క వస్త్రాలు మరి విందు యొక్క ఖర్చు అంతా కూడా కలిపి 4000 ఖర్చు అయ్యింది. मेरा सिस्टर बैंगलोर में थी, बैंगलोर में है, उन्होंने 10,000 रुपया भेजा था. మరి నా సహోదరి బెంగళూరులో ఉంది, ఆవిడ 10,000 రూపాయలు పంపించింది. उसमें से 5,000 से ज्यादा बच गया. దాంట్లో మరి 5,000 కంటే ఎక్కువగా మిగిలినాయి. बहुत तेरा पास्टर शादी करवाने के बाद कर्जा में डूब जाता है. మీలో చాలా మంది పాస్టర్లు పెళ్లిళ్ళు చేసిన తర్వాత అప్పుల ఊబిలో ఇరుక్కుపోతారు. मेरा बेटी का शादी के लिए मेरा बहन भेजा हुआ पैसा में से 4,200 रुपया खर्च हो गया. बाकी पैसा से भाई संतोष है उसका नाम, बर्मा का, संतोष का शादी का खर्चा भी उसमें से हो गया. నా సహోదరి బెంగళూరు నుండి పంపించిన 10,000లో నా కూతురుకు 4,200 మాత్రమే ఖర్చు చేశాం. మిగిలిన డబ్బులను బర్మాలో ఉన్న సంతోష్ సహోదరుని యొక్క వివాహానికి 5,800 రూపాయలు ఖర్చు చేశాం. सारे गाड़ी का खर्चा, कपड़ा का खर्चा, खाना का खर्चा सब मिलकर 4,200 रुपये. వాహనాల ఖర్చు, పెళ్లి కూతురు బట్టల ఖర్చు, మరి పెళ్లి కొరకైన సమస్త ఖర్చు అంతా కూడా 4,200 రూపాయలు మాత్రమే. अभी भी हिसाब पुराना फाइल में है. ఇప్పటి కూడా లెక్క పాత ఫైల్లో ఉంది. मेरा एक ही बेटा है, एक ही बेटी है. నాకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. फिर लोग बोलने लगा ये नमूने का शादी था. అప్పుడు ప్రజలు అన్నారు, నిజంగా మాదిరికరమైన వివాహం అంటే ఇదేనండి. हम लोग क्या करते हैं, पूरा पैसा करने से उनको भी इनवाइट किया, इनको भी इनवाइट किया. 10,000 नहीं, 15,000 नहीं, 40,000, 50,000. शादी के बाद कितने लाख रुपया, 1,000 रुपया खर्चा में रह जाता है. మనం ఏం చేస్తాం, పెళ్లి కొరకని 5,000 పట్టుకొస్తాం, 10,000 పట్టుకొస్తాం, 15 నుండి 30, 40, 50 ఇలాగా ఘనంగా పెళ్లి చేసి అప్పుల్లో ఇరుక్కొని పోతాం. తర్వాత मेरे रिश्तेदार लोग गुस्सा हो गए. నా బంధువులందరూ కూడా చాలా కోపం తెచ్చుకున్నారు. मेरा
फ्रेंड्स बहुत गुस्से हो गए। నా స్నేహితులు కూడా చాలా కోపగించుకున్నారు. बहुत तेरा लोग आप इतना बड़ा कंजूस है। కొంతమంది అన్నారు ఇంత పీనాస్తులండి మీరు అన్నారు. फिर आप कुछ भी बोलो मैं ऐसा ही करूंगा। మీరు ఎన్నైనా చెప్పండి నాకు నచ్చినట్టుగా నేను చేస్తానని చెప్పాను. तो हम लोग शादी वगैरह कर्जा करके नहीं करना है। అందుకే మనం ఎవ్వరం కూడా అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసే పని పెట్టుకోవద్దు. इसलिए ये नमूना आप लोग देखें। అందుకే ఈ మాదిరికరమైన విధానాన్ని మీరు చూడండి. हम दुनिया के लोगों की तरह बड़ा कर्जा करके अपना पैसा का ताकत दिखाकर बाद में किधर से कर्जा उतारूंगा के सोते हुए नहीं रहना, रोते हुए नहीं रहना। లోకంలో ఉన్న సాంప్రదాయ ప్రకారంగా ఘనంగా పెళ్లి చేసి మరి అప్పులు చేసి ఆ తర్వాత మళ్ళీ అప్పులు తీర్చడానికి ఇంకెక్కడ అప్పు దొరుకుతుందని వెతుక్కుంటూ వెళ్ళేలాగా ఉండకూడదు. नेपाल में एक बार मैं 5 शादी पड़ा। నేపాల్లో ఒకసారి నేను 5 పెళ్లిళ్ళు చేశాను. एक ग्लास चाय भी नहीं मिला। ఒక్క గ్లాస్ ఛాయ్ కూడా దొరకలేదండి. खाने के बाद छोड़ दो। ఇక భోజనం సంగతి మర్చిపోండి. इतना 5 शादी पढ़ने के बाद मैंने बोला कि 1 ग्लास पानी लेके आओ। 1 ग्लास पानी मिला पिया। 5 పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను అలసిపోయాను. ఒక గ్లాస్ మంచిలు తెప్పించండి అంటే తెచ్చారు. అప్పుడు తాగాను. एक चॉकलेट भी किसी को नहीं दिया। ఒక్క చాక్లెట్ కూడా ఎవ్వరికి ఇవ్వలేదు. वो भी शादी नहीं है। అది పెళ్లి కాదంటారా మరి? हम बहुत कुछ रीति रिवाज इसके बीच में किया है। మనము వీటిలో ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా ఇరికించేసాం. इसलिए बहुत कर्जेदार हो जाता है। అందుకే అప్పుల తిప్పలు పడుతూ ఉంటాం, అప్పుల పాలవుతుంటాం. अभी हम ज्यादा समय ना खर्च करते हुए आगे बढ़ेंगे। ఇక సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ముందుకు వెళ్దామండి. మరి अभी हम सब आने वाला पति जो भाई बहन जो शादी में जुड़ने वाला उनको आदर देते हुए हम सब खड़े रहेंगे। उस वक्त भाई को अपना जगह में लेके आएंगे और बेटी को अपने जगह में लेके आएंगे। మనమందరం కూడా గౌరవ సూచకంగా లేచి నుంచున్న సమయంలో ఆ తర్వాత కీర్తన గ్రంథంలో నుండి 45వ అధ్యాయం చదువుకుందాం. आइए लेके आए। తీసుకురండి దయచేసి. बेटी को लेके आए। కూతురుండి. आने के बाद ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలం వలన్నది. నరుల కంటే నీవు అత్సుందరుడు అయి ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలన కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణాస్తం భీకరణ వాటిని జరిగించడం నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాలక నేను హెచ్చగినట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్తువులలో గోపరస వాసనే, ఆగరు వాసనే, లవంగపట్టిన వాసనే. దంతములతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వము నిలుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనులను, నీ తండ్రి ఇంటి వారిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతని సౌందర్యంను కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యం తీసుకొని వచ్చును. జనుల్లో ఐశ్వర్యవంతుల్ని నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె కేవలం మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకొని రాజులతో ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుతున్నారు. రాజనగర్లో ప్రవేశిస్తున్నారు.
నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి అనంతరం నీ వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నింటినూ నీ నామం జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయుదును. కావున జనముల సర్వకాలము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఇది ఏర్పాటు చేసిన దినము తండ్రి, దీని మేము సంతోషించి ఉత్సహించే కృపలిచ్చావు. ప్రభుదాస్ బ్రదరు, నాయన సుమలత సహోదరి ఇద్దరు పరిశుద్ధంగా ఉండి దత్తపరచబడడానికి నీవు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవుడ, ఈ కార్యక్రమం అంతా నీ దాసుల చేతుల మీదుగా నీవే జరిగించి నీ ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుని దివ్య నామం బట్టి అడుగుతున్నాము తండ్రి. దయచేసి అందరూ కూర్చున్నాం. మహాత్మ్యము కనబడుతుంది. इसलिए परमेश्वर के वचन से हम कुछ देखेंगे. అందుకే దేవుని వాక్యములో నుండి కొంత మనం గమనిద్దాం. उल्पत्ति की किताब 2 अध्याय उसका 18 पढ़िएगा. మరి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. Genesis chapter 2 verse 18. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Earlier we read the Psalm 45. Earlier we read Psalm 45. पहले हम भजन संहिता 45 पढ़ा था, because I am talking for the brothers who do not know Telugu or Hindi. So first we read Psalm 45. Now Genesis 2:18. మనం మొదటేమో 45వ కీర్తన గ్రంథం అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుంటున్నాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉంటానుంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుమనుకొనెను. बस हिंदी में. फिर यहोवा परमेश्वर ने कहा, आदम का अकेला रहना अच्छा नहीं, मैं उसके लिए एक ऐसा सहायक बनाऊंगा जो उससे मेल खाए. इधर में लिखा आदम को अकेला रहना अच्छा नहीं. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ये उस समय के बात है जब दुनिया में कोई मनुष्य नहीं था. మరి లోకములో ఏ మనుషులు లేనప్పుడు జరిగిన మాటలు ఇది. तो परमेश्वर आदम के लिए अपना जोड़ा बनाया. మరి దేవుడు ఆదాము కొరకై ఒక సాటి అయిన సహాయాన్ని నిర్మాణం చేశాడు. इसके इस वचन को लेकर मैं अकेला नहीं रह सकता हूँ, मैं अकेला नहीं रह सकता, मैं अपने लिए जोड़ा ढूंढना करके सोच के जाएगा तो अच्छा नहीं है. మరి ఈ వాక్య ప్రకారంగా ఉంది కదండి, నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనక నా జంట కొరకు నేను వెతుక్కుంటూ వెళతాను అని చెప్పడం సబబు కాదు. उस वक्त कोई आदमी नहीं था. ఆ సమయంలో ఏ మనుషుడు లేకుండా ఉండినారు. आगे हम वचन से पढ़ते समय में देखते हैं, अगर किसी को अलग रहने का वरदान मिला तो ऐसा रहे. మరి ఆ తర్వాత వాక్యములు మనం చదువుకుంటే ఎవరైనా వేరుగా ఉండాలన్న వరము దొరికితే అలా ఉండండి అని ఉంది. उसके साथ उससे साथ लिखा, मैं उनके लिए मददगार बनाऊंगा. నేను ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన కొరకు సాటి అయిన సహాయాన్ని చేస్తానంటున్నాడు. నేను इसमें बहुत मतलब है. దీంట్లో చాలా అర్థం ఉంది. मैं उनके लिए मददगार बनाऊंगा. నేను అతని కొరకు సాటి అయిన సహాయాన్ని చేస్తాను. आदम अपने आप नहीं मालूम कर रहा है. మరి ఆదాము తనంతట తానే తెలుసుకోవడం లేదు. आजकल लोग अपने आप ढूंढता है. మరి ఈ రోజుల్లో చాలా మంది వారంతట వారే వెతుకుతూ ఉంటారు. अमेरिका में ये सिस्टम है, अपना हड्डी को ढूंढ लो. మరి అమెరికాలో ఉన్న సహోదరి, నా ఎముక కొరకు నేను వెతుకుతాను. पास्टर लोग भी ऐसा बोलता है. పాస్టర్లైన వాళ్ళు కూడా ఇలాగే చెబుతుంటారు. मैंने अमेरिका में भी शादी पढ़ा है. నేను అమెరికా దేశంలో కూడా పెళ్లిళ్ళు చేశాను. अमेरिका में शादी पढ़कर प्रचार करते वक्त लोग बहुत परेशान हो गए. మరి అమెరికా దేశంలో పెళ్లిళ్ళు చేసే సమయంలో ప్రసంగం చేస్తే ప్రజలందరూ కూడా కలవర పడిపోయారు. क्यों उन लोग परेशान हो गए? ఎందుకు వాళ్ళు తొందరపడ్డారు? उधर में बैठ के सबके सब 99% अपने आप ढूंढ के लाया हुआ लोग था. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే వెతుక్కొని వచ్చిన జంటలు ఉన్నారు. इसे आखिरी में अभी देखो, अमेरिका में 100 में 60 फैमिली टूटा हुआ फैमिली है. ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తే పెళ్లైన వారిలో 60% మంది విడిపోయిన కుటుంబాలే కనబడతాయి. सारे दुनिया में सबसे ज्यादा टूटा हुआ फैमिली अमेरिका में है. ప్రపంచమంతటిలో విరిగిపోయిన కుటుంబాలు ఎక్కువగా కనిపించే దేశం ఏదంటే అమెరికా దేశమే. नंबर 2 जर्मनी, इंग्लैंड, यूरोप देश है. మరి రెండవదిగా జర్మనీ, ఇంగ్లాండ్, యూరోప్ దేశాలు వస్తాయి. हमारे हिंदुस्तान में कितने अच्छा रीति है.
మన భారతదేశంలో ఎంత చక్కటి సాంప్రదాయం ఉంది. अमेरिका में देखो, एक शादी आज किया, उसके बाद दूसरा हफ्ता दूसरा किया, एक साल के बाद और किया, जैसा कुत्ते की तरह अपना मर्जी से ढूंढते रहता है. అమెరికా దేశంలో చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక పెళ్లి చేసుకుంటారు, వారానికి మరొక పెళ్లి చేసుకుంటారు, సంవత్సరం తిరగగానే మరొక పెళ్లి చేసుకుంటారు, కుక్కల్లాగా ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటారు జంట. इस शादी में 2 बच्चे आ गए, उस शादी में 1 बच्चे आ गए, दूसरा शादी में बच्चे आए, किसको मालूम नहीं बच्चा किसका है, कौन बाप है कौन बाप है मालूम नहीं. మొదటి భార్యకు ఒక కొడుకు పుట్టాడు, రెండో భార్యకు 2 పుట్టారు, మూడో భార్యకు 3 పుట్టారు. ఇలాగా పిల్లలు పుడుతూనే ఉంటారు. తర్వాత ఎవరు తండ్రి తల్లో తెలియనంత అయోమయం. बाद में जब बुढ़ा हो जाएगा 50-60 साल आएगा तो ओल्ड एज होम में जाके रहो. ఆ తర్వాత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వృద్ధులైపోయిన తర్వాత ఇక వయోజనులు విశ్రాంతి తీసుకునే ఆశ్రయానికి వెళ్ళిపోతారు. अमेरिका में और कनाडा में ओल्ड एज होम बहुत है. అమెరికా దేశంలో కెనడా దేశంలో వయోవృద్ధుల నిరాశ్రయాలు అంటే ఆశ్రయాలు చాలా ఉన్నాయి. मैं उसमें से 1-2 जगह में गए, 2-3 जगह में गए. వాటిలో 2-3 స్థలాలకు నేను వెళ్ళడం జరిగింది. और उधर में वो बोला मेरा बेटा फादर्स डे में एक फूल लेकर मुझे मिलने आता है. मेरा बेटा फादर्स నా डे में కుమారుడు నాన్నగారులను దర్శించే రోజు ఒక పుష్పాన్ని పట్టుకొని వస్తాడు. साल में एक फादर्स डे है अमेरिका में. అమెరికా దేశంలో సంవత్సరానికి ఒకటి తండ్రుల రోజు అని ఒకటి ఉంటుంది, एक मदर्स डे है. ఒకటేమో తల్లుల రోజు ఉంటుంది. फादर्स डे में एक फूल लेकर आएगा, बस इतना है मेरे बेटे का फायदा. నా కొడుకు ఏం చేస్తాడంటే తండ్రుల రోజు నాడు ఒక పువ్వు తీసుకొని వస్తాడు అంతే. ఇక मदर्स डे में एक फूल लेके आता है. తల్లుల రోజు కూడా ఒక పూలు తీసుకొని ఒక పుష్పాన్ని తీసుకొని వస్తారు. बीमार हो गया तो बोलेगा ओल्ड एज होम का नर्स तुम्हारा काम है मेरे माँ बाप का देखना है. ఇక అలాంటి వృద్ధులు రోగులు అవుతే ఆ ఆశ్రయంలో ఉన్న నర్సుకు చెప్తారు, ఇదిగోనండి మీ పని ఇది, మీరు చూసుకోండి. और बेरियल के लिए माँ बाप पहले ही पैसा ओल्ड एज होम में जमा करके रखना है. మరి వాళ్ళ సమాధి కార్యక్రమం కొరకు ఆశ్రయములో వృద్ధులైన వాళ్ళు మొదటే డబ్బులు జమ చేయాల్సి వస్తుంది उनका बेरियल के लिए. వాళ్ళ సమాధి కార్యక్రమం కొరకు. जब उनको ओल्ड एज होम में लेते वक्त सबसे पहले उन लोग बोलेगा आपका बेरियल का पैसा जमा करो. వాళ్ళు వృద్ధుల ఆశ్రయంలోనికి ప్రవేశించే ముందు వాళ్ళు అడిగేది ఏంటంటే మొదట మీ సమాధి కార్యక్రమం కొరకైన ఖర్చు జమ చేయండి అంటారు. आप जाकर पूछ सकता है. మీరు వెళ్ళి అడగొచ్చు ఈ సంగతి. बाद में बेटे या बेटी को एक इंफॉर्मेशन देगा तुम्हारा पापा मर गया है, तुम आता है नहीं आता है. మరి ఆ తర్వాత వాళ్ళ కొడుకుకో కూతురుకో సమాచారం అందిస్తారు, మీ తండ్రో మీ తల్లో చనిపోయాడు, మీరు వస్తున్నారా లేదా. अभी बेटा बोला शायद मैं आऊंगा, కొడుకు ఇలాగనొచ్చు, బహుశా నేను రావచ్చు. नहीं तो उन लोग खुद ही सहारे प्रोग्राम कर देगा. లేనట్లయితే వాళ్ళే సమాధి కార్యక్రమం అంతా కూడా ముగించేస్తారు. आप अमेरिका में जाकर देख लो. మీరు వెళ్ళి అమెరికా దేశంలో చూడండి. बहुत लोगों को अमेरिका बोलने से इतना अच्छा लगता है. చాలా మందికి అమెరికా దేశం అన్న పదం వినగానే ఎక్కడ లేని పరవశం వస్తుంది. उनका गोरा चमड़ा देखने से बस स्वर्गदूत आ गया है. వాళ్ళ ఎర్ర చర్మం చూడగానే పరలోక దూతల్లా కనబడతారు వాళ్ళకు. मेरे प्यारों कितना गंदा है करके मुझे मालूम है, मेरा पत्नी भी जाकर देखा है. నా ప్రియులారా, అమెరికా దేశం ఎంత దుర్గంధంతో కూడిందంటే నాకు తెలుసు, నాతో వచ్చిన నా భార్యకు తెలుసు. इसलिए मैं बोलता हूँ पत्नी को ढूंढने का काम पति का नहीं, आपस का नहीं है. అందుకే భర్త తన భార్య కొరకు వెదికే పని తనది కాదు, భార్యది కాదు, परमेश्वर का काम है. అది దేవుని యొక్క పని. अपने आप ढूंढ कर लाएगा तो अपने आप छोड़ देगा. మీ అంతటా మీరే వెతుక్కొని తీసుకొని వస్తే మీ అంతటా మీరే మరలా వదిలేస్తారు. कुछ नौजवान लोग क्या करता है, కొంతమంది యవనస్తులు ఏం చేస్తారు, माँ बाप थोड़ा हमारे साथ रहना है, ఇదిగో తల్లిదండ్రులు మాతో కొంత ఉండాలి కదా, माँ बाप रहना है हम रहना है. మరి తల్లిదండ్రులు ఉండాలా మేము ఉండాలండి. तो माँ बाप का मर्जी नहीं होगा, हमारा मर्जी होगा. అందుకే తల్లిదండ్రుల ఇష్టం జరగదు, మా ఇష్టమే జరగాలి. अपना मर्जी में शादी हो गया, వాళ్ళ ఇష్టం కొద్ది మరి పెళ్లి జరిగిపోయింది. 6 महीने के बाद लड़ाई शुरू हो गया. ఇక 6 నెలలు అయిపోగానే మొదలైంది గొడవ. पहला साल में भी अलग. మొదటి సంవత్సరంలోనే వేర్పాటు. मेरे प्यारों वचन के अनुसार होना है. నా ప్రియులారా, వాక్యానుసారంగా జరగాలి. इधर बैठा हुआ नौजवान भाई बहनों से मैं बताता हूँ, ఇక్కడ కూర్చున్న యవన సహోదరి సహోదరులతో నేను ఈ మాటలు చెబుతున్నాను. आपका जोड़ा ढूंढने का काम आपका नहीं, परमेश्वर का है. నీ జంటను వెదుక్కునే పని నీది కాదు గాని నీ దేవునిదై ఉన్నది. आप देखेगा तो अभी का हालत आप देखेगा.
ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటే ప్రస్తుతమైన పరిస్థితిని గమనించి చూడు. नहीं, आप अपना जोड़ा ढूंढेगा तो జంటను నువ్వు వెతుక్కుంటూ వెళితే अभी का हालत देखेगा। ఇప్పుడున్న పరిస్థితి చూడు. अपना अभी का हालत आप सोचेंगे, ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించండి, ఆలోచిస్తారు। ఆలోచిస్తారు. आप ढूंढेगा तो మీరు వెతికితే वो कैसा रहता है, ఎలాగుంటుంది అది? लंबा है, छोटा है, मोटा है, गोरा है, काला है। మరి పొడవుగుందా, పొట్టిగుందా, నల్లగుందా, తెల్లగుందా, మరి కొరచగే, ఇలాంటివన్నీ చూస్తుంటారు. अंदर में क्या है करके आपको मालूम नहीं। ఆమె లోపల ఏముందో దాగి తొంగి చూడరు. वो किसको मालूम है? మరి అదెవరికి తెలుసు? अंदर की बात किसको मालूम है? లోపల ఉన్న సంగతులు ఎవరికి తెలుసు? परमेश्वर को मालूम है। దేవునికి తెలుసు. कल क्या होगा किसको मालूम है? రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలుసు? परमेश्वर को मालूम है। దేవునికి తెలుసు. मेरा पत्नी इधर बैठी है, इसलिए मैं प्रभु का धन्यवाद देता हूँ। నా భార్య ఇక్కడ కూర్చొని ఉన్నందుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. मैं जब शादी के लिए मन बनाया 7 मैरिज प्रपोजल आ गया। నేను ఎప్పుడైతే వివాహం కొరకు సిద్ధపడ్డానో 7 ప్రతిపాదనలు నా దగ్గరికి వచ్చాయి. मेरा माँ पिता के पास 7 प्रपोजल आ गया। మా తల్లిదండ్రుల దగ్గరికి 7 ప్రతిపాదనలు తీసుకొని मैं వచ్చాయి. जब छुट्टी में गया तो पापा मम्मी बोला 1 2 3 4 सब लिख दिया। నేను సెలవుల్లోకి వెళ్ళినప్పుడు మా అమ్మా నాన్న నా ముందర 1 2 3 4 ఈ విధంగా పెట్టారు. उनका फोटो भी है उधर में। వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారు అక్కడ. मैंने बोला मम्मी पापा मुझे उनका फोटो नहीं देखना है। నేను అమ్మా నాన్నగారితో చెప్పింది ఏంటంటే, అమ్మా నాన్న వాళ్ళ ఫోటోలు కూడా నేను చూడను. उनका कोई डिटेल भी मुझे नहीं चाहिए। ఆ అమ్మాయిల గురించిన వివరాలు కూడా నాకు వద్దు. उनका डिग्री क्या क्या मुझे नहीं चाहिए। వాళ్ళకున్న డిగ్రీలు ఏమేమిటో కూడా నాకు వద్దు. सिर्फ नाम लिखकर मुझे दे दो। కేవలం పేర్లు రాసి నాకు ఇవ్వండి. उन्होंने नाम लिखकर कागज मुझे दिया। ఆ పేర్లన్నీ కూడా రాసిన కాగితం నాకు ఇచ్చేశారు. 3 दिन प्रार्थना किया। 3 రోజులు నేను ప్రార్థన చేశాను. तीसरा दिन मुझे ऐसा लगा अम्मनी जिसका मैंने शादी किया उधर में परमेश्वर उसको तिक लगाया है। నేను 3 రోజులు ప్రార్థన చేసిన పిదప దేవుడు అమ్మిని అనే ఆమె పేరు ఇలా టిక్ చేసి ఇచ్చాడు. वो उनका नाम आखिरी में लिखा था ఆమె పేరు ఆఖరిలో రాయబడింది. क्योंकि वो लास्ट में आया प्रपोजल था। ఎందుకంటే ఆమె ఆఖరిగా వచ్చిన ప్రతిపాదన. तो मैंने बोला पापा मम्मी को 3 दिन के बाद मैं अम्मनी को देखने के लिए पास्टर को लेकर जा रहा हूँ। నేను అప్పుడు అమ్మా నాన్నలతో చెప్పింది ఏంటంటే, ఇదిగో అమ్మిని గారిని చూడడానికి నాన్న నేను పాస్టర్ గారిని తీసుకుని వెళ్తున్నానని చెప్పి. अम्मनी एक जगह में बच्चों के सेवकाई में लगी हुई थी। అమ్మిని గారు అప్పుడు పిల్లల సేవలో నిమగ్నమై ఉన్నారు. అసలు बहुत दूर देश में था। చాలా దూర ప్రాంతంలో ఉన్నారు ఆవిడ. हम लोग उधर गए। మేము అక్కడికి వెళ్ళాం. अम्मनी के साथ सिर्फ 1.5 मिनट बात किया। అమ్మిని గారితో నేను కేవలం 1 నిమిషంన్నర మాట్లాడాను. वो भी पास्टर के सामने, అది కూడా పాస్టర్ గారి ఎదుట. वो भी खड़े खड़े बात किया। అది కూడా నిలబడే మాట్లాడాను. मैंने बोला मैं आपको शादी करने के लिए सोचता हूँ। నేను అన్నాను ఆవిడతో, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. मैं प्रभु का मर्जी तो प्रभु मुझे बुलाएगा तो मैं सेवा के लिए जाने के लिए भी तैयारी में हूँ। మరి ప్రభు చిత్తమైతే ప్రభు నన్ను సేవ కొరకు పిలిస్తే సేవ కొరకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని क्या చెప్పాను. आप उस वक्त तैयार रहोगे? మరి నా ఆవిడతో అన్నాను, ఆ సమయంలో మీరు సిద్ధంగా ఉంటారా? हाँ बोल दिया। ఆవిడ అన్నది, అవునండి ఉంటాను. इतना ही बात किया ఇంతేనండి నేను మాట్లాడింది ఆవిడతో. और कुछ भी बात नहीं किया। ఇంకా ఏది కూడా మాట్లాడలేదు. सीधा उसके बाद उनके घर में आ गया। ఇక సూటిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయిపోయాం. उधर जाके बोला शादी का अरेंजमेंट कर लो। నేను వాళ్ళతో చెప్పేశాను, ఇక మీరు పెళ్లి కొరకు సిద్ధపడండి. और उसके बाद मेरे घर में आ गया। ఆ తర్వాత మా ఇంటికి వచ్చేసింది. हमारा घर इनका घर में बहुत दूर है। మరి మా ఇంటికి వారి ఇంటికి చాలా దూరం ఉంది. मैंने पापा मम्मी को बोला कोई लड़की को देखने का जाने का जरूरत नहीं। मैं पापा मम्मी को बोला लड़की को देखने के लिए कोई जाने का जरूरत नहीं। నేను మా అమ్మా నాన్నగారులతో చెప్పాను, అమ్మాయిని చూడడానికి ఇక్కడ నుండి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. क्यों हमारा देश में ऐसा होता है, मामा जाता है, मामी जाता है, बहुत लोग जाकर देखते हैं। మరి కేరళ రాష్ట్రంలో ఉన్న అలవాటు ఏమిటంటే అత్తగారు వెళ్తారు, చిన్నాన్న వెళ్తారు, అందరూ కూడా చూడడానికి వెళ్తారు. मैंने बोला ऐसा कोई जरूरत नहीं है, ఇలాంటి అవసరం ఏది లేదని చెప్పాను. क्योंकि मुझे पक्का मालूम हो गया परमेश्वर ने उनको चुना है। ఎందుకంటే నాకు పూర్తిగా తెలిసిపోయింది, దేవుడే ఆమెను నా కొరకే ఎన్నిక చేశాడు. इसलिए आज इधर आपके सामने बैठी है। అందుకనే ఈ రోజు ఆవిడ ఇక్కడ కూర్చొని ఉంది. मेरे प्यारों, परमेश्वर अगर आपके लिए ढूंढेगा तो सही ढूंढेगा। నా ప్రియులారా, దేవుడు గనక ఒకవేళ మీకు జంటను వెదికితే అది సరిగ్గా ఉంటుంది.
अब्राहम का बेटा इसहाक के लिए इसहाक ही जाकर ढूंढ कर नहीं लाया। అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు జంట నిమిత్తము ఇస్సాకు వెళ్ళలేదు, एलियाजर को भेजा। ఎలియాజరును పంపించారు। एलियाजर वो बात परमेश्वर के हाथ में दे दिया మరి ఎలియాజర్ ఏమో ఆ విషయాన్నంతా కూడా దేవుని హస్తాలకు అప్పగించాడు। और परमेश्वर ढूंढ कर लाया। దేవుడే వెతికి తీసుకొని వచ్చాడు। आपको मालूम है एलियाजर क्या किया है? మీకు తెలుసా ఎలియాజర్ ఏం చేశాడు? वो कुआं के पास आने वाला खूबसूरत लड़की कौन है करके नहीं ढूंढा। మరి ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చిన సౌందర్యవతుల కొరకు ఆయన వెతకలేదు। एक कंडीशन रखा, ఒక షరతు పెట్టేశాడు। मैं बोलूंगा मुझे पानी पिलाना है, ఇదిగో అమ్మా నాకు నీళ్లు త్రాగించని అడిగితే मुझे भी पिलाना है, నాకు కూడా త్రాగించాలి, मेरे साथ वाला सारे ऊंट को भी पिलाना है। నా వెంట వచ్చిన ఒంటెలన్నింటికి కూడా నీళ్లు పెట్టాలి। उन दिनों में ऊंट बहुत पानी पीते हैं, अभी भी पीते हैं बहुत पानी। ఆ దినములలో ఒంటెలు నీళ్లు బాగా త్రాగేవి, ఇప్పుడు కూడా అవి తాగుతాయి। मोटर वगैरह नहीं है उन्हीं दिनों में। మరి ఆ బావులో నీళ్లు తోడడానికి మోటార్లు ఏవి లేకుండా ఉండేవి। नीचे उतरना, पानी लेके आना है। కిందికి దిగాలి, నీళ్లు తోడుకొని రావాలి। कितने बार ऊपर नीचे गई होगी। మరి ఎన్ని మార్లు క్రిందికి మీదికి వెళుతూ ఉండింది। तब एलियाजर को मालूम है यही है। అప్పుడు ఎలియాజర్ గారికి అర్థమైపోయింది ఇక ఈ అమ్మాయే। लेकिन आजकल लोग क्या देखता है? కానీ ఈనాటి రోజుల్లో ప్రజలు ఏం చూస్తుంటారు? डिग्री देखता है, ఆమె డిగ్రీ చూస్తుంటారు, पैसा देखता है, డబ్బులు చూస్తారు, कैसा हंसता है, ఎలాగ నవ్వుతుంది ఆమె, कितना लंबा चौड़ा है, ఎంత పొడుగ్గా ఉంది, फंस जाता है। ఇక అంతే ఇరుక్కుపోతారు। చూసి देख फंस जाता है। చూసి ఇరుక్కుపోతారు। बाद में रोता है, తర్వాత ఏడుస్తారు। अगर बाद में नहीं मिला तो ज्यादा आत्महत्या भी कर लेता है। ఇక తర్వాత నెమ్మది లేకపోతే ఆత్మహత్య కూడా చేసుకుంటారు। ये सब किसका काम है? ఇవన్నీ కూడా చేసేది ఎవరు? शैतान का काम है। సైతాను చేసే పనులు। इसलिए आज मैंने प्रचार किया है, हृदय में कठिना होना है। అందుకే ఈ రోజు ఉదయకాలం నేను మీకు బోధించాను, హృదయములో సున్నతి జరగాలి। नौजवान बेटे बेटी, नौजवान भाई बहन, सबके हृदय में कठिना होना बहुत जरूरी है। యవన సహోదరులారా సహోదరులారా, హృదయాలలో సున్నతి జరగడం చాలా అవసరము। अगर आप हृदय में कठिना होगा तो प्रभु ने तैयार किया हुआ सामने आएगा। మీ హృదయాలలో సున్నతి చేయబడిన వారైతే ప్రభు మీ ఎదుటికి ఎవరినైతే తీసుకొని వస్తారో వెంటనే ఒప్పేసుకుంటారు। प्रभु तैयार करके लाएगा। ప్రభువే సిద్ధం చేసి తెస్తారు। आप सोचते पास्टर लोग शादी पढ़ लिया, सब परमेश्वर मान लिया है। మీరు అందరు కూడా అనుకునేది ఏంటంటే పాస్టర్ గారు పెళ్లి చేసేసారు, దాన్ని అందరిని కూడా పరలోకమందున దేవుడు ఒప్పేసుకున్నాడు। मेरे प्यारों, परमेश्वर हर बात के लिए साइन करने के लिए बैठा हुआ अंधा नहीं है। మరి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చేసిన ప్రతిదానికి ఆమోద సంతకం పెట్టే గుడ్డి దేవుడు కాడు మన దేవుడు। परमेश्वर का मर्जी के अनुसार किया हुआ शादी में परमेश्वर जोड़ता है। దేవుని చిత్త ప్రకారంగా జరిగే వివాహంలో దేవుడు సంతకం పెడతాడు। परमेश्वर जोड़ता है, దేవుడు వాళ్ళను కలుపుతాడు। बहुत तेरा शादी पिता पुत्र पवित्र आत्मा के नाम से करते हैं। చాలా పెళ్లిళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో జరుగుతాయి। लेकिन परमेश्वर उनको जोड़ता नहीं है। కానీ దేవుడు వాళ్ళను జత చేయడు। समझ में आया? అర్థమైందండి? आजकल का कितने शादी है परमेश्वर जोड़ा नहीं है। ఈ రోజుల్లో జరిగిన అధిక పెళ్లిళ్ళు దేవుడు జత చేసిన పెళ్లిళ్ళు కావు। देखिए मेरा पत्नी बैठी इतना उम्र में हो गए, फिर भी आप उसमें कितना प्यार में अंदर का प्यार में रहते करके पता है। చూడండి, ఇంత వయసు అయిపోయింది మాకు, నా భార్య నా ఎదుట ఇక్కడ కూర్చొని ఉంది, మా అంతరంగంలో ఒకరిలో ఒకరికి ఎంత ప్రేమ ఉందో పరలోకమందున తండ్రికి తెలుసు। शरीर के अनुसार जाएगा तो वो प्रेमा थोड़ा उम्र आने के बाद गड़बड़ी में आ जाएगा। శరీర సంబంధమైన ప్రేమలో పడిపోతే కొంచెం వయసు మీద పడగానే ఇక కలవరం తొందరలు మొదలవుతాయి। अगर परमेश्वर लेके आता है, ఒకవేళ దేవుడే తీసుకొని వచ్చినట్లయితే अंत तक सामने का काम परमेश्वर का है। ఆఖరి వరకు భద్రపరిచే కార్యము కూడా దేవుడే మీద వేసుకుంటాడు। इसलिए पिता पुत्र पवित्र आत्मा का नाम आखिरी में लेने से काफी नहीं है। అందుకే ఆఖరిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకూడదు। शुरू में ही परमेश्वर के हाथ में देना है। ఆరంభంలోనే కార్యభారం అంతా దేవుని హస్తాల్లో పెట్టేయాలి। कितने लोगों को समझ में आया? ఎంతమందికి అర్థమైందండి మాటలు? अपने आप करने की जगह में शादी का
पहला स्टेप भी परमेश्वर के हाथ में देना है। మీ అంతటా మీరే చేసుకునే దానికంటే ముందుగా మొట్టమొదటి అడుగు వేసే సమయంలో దేవుని చేతులకే కార్యాన్ని అప్పగించాలి. पहला कदम से लेकर परमेश्वर करना है। మొదటి అడుగు నుండే దేవునిగా ఆత్మీయంగా మరి మానసికంగా తర్వాత వ్యక్తిగతంగా సరిగ్గా సరిపోవాలని परमेश्वर अगर ढूंढना आप परमेश्वर के हाथ में देगा तो परमेश्वर ऐसा लेके आएगा। మరి దేవుని చేతులకి ఇది అప్పగిస్తే ఆయన తానే తీసుకొని इब्रानी 13:4 पढ़िएगा। హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. इब्रानी 13:4 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను बस हाँ। विवाह सब में आदर की बात समझी जाए। विवाह सब में आदर की बात समझी जाए। వివాహము అన్ని విషయములలో ఘనమైనది. देखिए इधर में दोनों भाई बहन बैठे हैं। ఇక్కడ సహోదరుడు సహోదరి ఇద్దరు కూర్చున్నారు. हम खड़े होकर उनको इधर आने का मौका दिया है। మనమందరము కూడా లేచి నిలబడుకొని వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చాం. ये क्यों? ఇదంతా ఎందుకు? प्रभु का वचन में लिखा है विवाह आदर का बात समझा जाए। దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. अभी आगे इसका जिम्मेवारी जल्दी बताते हैं। ఇక రాబోయే సమయంలో వాళ్ళ బాధ్యతలు త్వరగా చెబుతాను. एफएसी 5:22 और 23 पढ़िएगा। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. एफएसी 5:22 और 23। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే సంఘమునకు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. बस हिंदी में। हे पत्नियों, अपने अपने पति के ऐसे अधीन रहो जैसे प्रभु के। बस अपने अपने पति के ऐसी अधीन रहो जैसा प्रभु के। ప్రభువునకు ఎలాగైతే లోబడి ఉంటారో మీ సొంత భర్తలకు లోబడి ఉండుడి. और नीचे क्योंकि पति पत्नी का सिर है। पति पत्नी का सिर है। భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. आज सुमलता अपना सिर को काटकर उस जगह में प्रभुदास को अपना सिर के तौर पर स्वीकार करने जा रहा है। ఈ రోజు సుమలత తన శిరస్సును ఖండించి ప్రభుదాస్ సహోదరుని యొక్క శిరస్సు పెట్టుకోబోతోంది. पिछले दिनों में एक बेटी आकर मुझे टेलीफोन में बता रहे हैं, గత దినాల్లో ఒక కూతురు వచ్చి టెలిఫోన్ లో ఈ విధంగా నాతో మాట్లాడుతూ ఉండేది. मुझे मेरा पति नहीं चाहिए, నాకిక నా భర్త అక్కర్లేదు, मेरा बेटा भी नहीं चाहिए, నా కొడుకు కూడా నాకు అక్కర్లేదు, मैं टीम में आ रहा हूं, నేను టీములోనికి వస్తున్నాను, मुझे शादी नहीं चाहिए। నాకు పెళ్లి అక్కర్లేదు. मैंने बोला किधर से बात कर रहा है? అమ్మా ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అని అడిగాను. मैं रेलवे स्टेशन से बात कर रहा हूँ, నేను రైల్వే స్టేషన్ నిలబడుకొని మాట్లాడుతున్నాను. मैं जम्मू का टिकट लेकर बोल रहा हूँ, నేను జమ్మూ కొరకు టికెట్ కొని మాట్లాడుతున్నాను. अभी मुझे पति कभी नहीं चाहिए, ఇక నాకు భర్త ఎప్పుడు కూడా అవసరం లేదు. मुझे यीशु का सेवा करना है। నేను యేసు ప్రభు సేవ చేయాలి. ये कितना देर बर्तन मांजते रहेंगे? మరి ఎంత కాలం నేను వంట పాత్రలు తోముతూ ఉండాలి? कितना देर पति का कपड़ा धोते रहेंगे? ఎంత కాలం భర్త బట్టలు ఉతుకుతూ ఉండాలి? कितना देर बच्चे को देखते रहेंगे? ఎంత కాలం పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి? मैं मेरे यीशु का सेवा करना है। నేను నా యేసు సేవ చేయాలి. मैंने बोला टिकट तो लिया तो अच्छा, मुझे बोला मैं जम्मू का टिकट भी लिया है। నాతో చెప్పింది ఏంటంటే జమ్మూకు వెళ్ళే టికెట్ కూడా కొనేశాను. मैंने बोला बेटी देर ज्यादा हो गया। నేను చెప్పాను బిడ్డా చాలా కాలం దాటిపోయింది అన్నాను. पति भी मिल गया, एक बेटा भी, एक बच्चा भी मिल गया है। నీకు భర్త దొరికాడు, ఒక కొడుకు కూడా పుట్టాడు. अभी सीधा उसी घर में जाकर बैठ जाओ। ఇక తిన్నగా వెళ్ళి ఆయన ఇంట్లో పోయి కూర్చో. टिकट फाड़ कर सीधा जाकर घर में बैठ जाओ। కొన్న టికెట్ చింపేయి తిన్నగా వెళ్ళు, భర్త ఇంట్లో ఉండు. 2 महीने के बाद
एक कन्वेंशन में मिला, ఆ, उसके ये घटने के 2 महीने के बाद ఈ ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత 2 నెలల తర్వాత ఒక మహాసభలో ఆమె కనబడింది. 10 चले गए, భర్త వెళ్ళిపోయాడు, सब लोग चले गए, అందరూ వెళ్ళిపోయారు. मेरे कमरे में आकर खड़ी होगी, నా గది దగ్గరికి వచ్చి నిలబడుకుంది. मुझे यीशु की सेवा करना है, అంటోంది నేను యేసు సేవను చేయాలి. यीशु मुझे सेवा के लिए बुलाया, యేసు నన్ను సేవ కొరకు పిలిచాడు. पति का सेवा के लिए नहीं बुलाया। భర్త సేవ చేయడానికి నన్ను పిలవలేదు. पहला कोरिन्थी 7 का 34 पढ़िएगा। కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనం చదవండి. పెళ్లి అయిన వాడు భార్యని ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతిస్తున్నాడు. అటువలే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుటకు ప్రభువు సమస్త కార్యములను గూర్చి చింతించుదురు గాని పెళ్లి అయిన భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతిస్తున్నది. सुमलता का काम है कैसा मैं प्रभु दास को खुश रखूं। సుమలతకున్న పనేంటి? ప్రభుదాస్ బ్రదర్ నేను ఎలాగ సంతోష పెట్టగలను? प्रभु के वचन के अनुसार कैसा मैं प्रभु दास को खुश रखूं। ప్రభు యొక్క వాక్య ప్రకారంగా నేను ప్రభుదాస్ సహోదరుని ఎలా సంతోషింప చేయగలను? आज तक यीशु को खुश करते हुए चली, ఈ రోజు వరకు కూడా యేసు ప్రభును సంతోష పెడుతూ నడిచింది. अभी आज से शादी के बाद ये प्रभु दास को खुश करना है। మరి ఈ రోజు పెళ్లి అయిన తర్వాత ప్రభుదాస్ బ్రదర్ను సంతోషింప చేయాలి. उसके लिए तैयार नहीं है तो मैं खड़े होकर पूछते समय तैयार है, बोलो मैं तैयार नहीं हूं, हम सब खुशी से अपना अपना जगह में जाएंगे। వీళ్ళని నిలబెట్టి ఈ ప్రశ్న అడిగిన తర్వాత నేను అలా చేయను అని అంటే వాళ్ళిద్దరిని వదిలేసి మనం ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోదాం. ये तमाशा नहीं है। ఇది ఒక తమాషా కాదండి. बहुत शादी का समस्याओं को देखने के बाद मैं ये खुला बोल रहा हूं। పెళ్లి కార్యక్రమాల్లో జరిగిన సమస్యలన్నీ బాగా చూసిన తర్వాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. आज सुमलता अपना सिर पूरा काटने के लिए तैयार रहना। ఈ రోజు సుమలత తన తలకాయను పూర్తిగా నరికేసుకోవడానికి సిద్ధపడాలి. अपना मर्जी, ఆమె ఇష్టాలు, अपना जिद ఆమె పంతాలు सब काट कर अलग करने के लिए तैयार होने से ही शादी करना है। అవన్నీ కూడా వేరు చేసిన పిమ్మటనే పెళ్లి చేయడం జరుగుతుంది. मेरा काम मेरा पति को खुश रखना है, నేను చేసే పనులు నా భర్తకు సంతోషంగా ఉండాలి, मेरा पति का अधीन रहना है, నా భర్తకు ఆధీనములో ఉండాలి, मेरा पति जो कुछ बोलता है मैं मानना है। నా భర్త నాతో ఏదేదైతే చెబుతాడో దానికి నేను లోబడాలి. घर में झगड़ा क्यों आता है? ఇళ్లలో గొడవలు ఎందుకు మొదలవుతాయి? एक ही शरीर में 2 सिर है समझ लो। ఒక్క శరీరములో 2 తలకాయలు ఉన్నాయి అనుకోండి. एक सिर बोलते हैं काशी पेट जाएंगे, ఒక తలకాయ అంటుంది కాజ్పేటకి వెళ్దాం, दूसरा सिर बोलते हैं हम हैदराबाद जाएंगे। రెండవ శిరస్సు అంటుంది లేదు హైదరాబాద్కి వెళ్దాం. किधर जाएंगे? ఎక్కడికి వెళ్దామండి? गनपुर में खड़ा होकर लड़ते रहेंगे। గన్పూర్ లో నిలబడుకొని కొట్లాట పెట్టుకుందాం. आज प्रभु जो नया घर शुरू कर रहा है, ఈ రోజు ప్రభు బ్రదర్ మరి आज परमेश्वर एक नया घर शुरू कर रहा है। ఈ రోజు దేవుడు ఒక నూతన ఇంటిని కట్టబోతున్నాడు. उसमें सिर्फ एक ही सिर है, ఆ ఇంటిలో ఒక్కటే తలకాయ ఉంటుంది. वो प्रभुदास का सिर है। అది ప్రభుదాస్ బ్రదర్ యొక్క తలకాయ. उसके लिए सुमलता पूरा तैयार रहना है। దాని కొరకు సుమలత సహోదరి పూర్తిగా సిద్ధపడాలి. पहला पत्रोस 3 का 6 पढ़िएगा। పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. पहला पत्रोस 3 का 6। పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుస్తూ అతనికి లోబడి ఉండెను. हाँ, हिंदी में पढ़ो। जैसे सारा इब्राहिम की आज्ञा में रहती और उसे स्वामी कहती थी, अब्राहम को कैसा बुलाता था? అబ్రహాము నావిడ ఎలాగని పిలిచేది? लॉर्ड, स्वामी करके बुलाता था। యజమానుడా, స్వామి అని పిలిచేది. आजकल कैसा है? ఈనాటి రోజుల్లో ఎలా ఉంటుందండి? बिकी बिकी उकी हुकी बुलाते हैं। బిక్కినో బుక్కినో రక్కినో అని అంటుంటారు. बाद में कुत्ता कुत्ती बुलाता है। ఆ తర్వాత కుక్క గాడిద కూడా అంటుంటారు.
पागल बुलाते हैं। లేకపోతే పిచ్చోడా అని పిలుస్తారు. इधर में अब्राहम को सारा मालिक, स्वामी, लॉर्ड करके पुकार कर ताबे में रहा। ఇక్కడ శారమ్మ అబ్రహాం గారిని నా స్వామి, నా యజమానుడా అని ఆయనకు లోబడి ఉండింది. एफएसी 5 का 33 पढ़िएगा। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 33 వచనం. 5:33 5:33 వచనం అండి. एफएसी 5:33 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33 వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయి తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలను. हाँ, पर तुम में से हर एक अपनी पत्नी से अपने समान प्रेम रखे और पत्नी भी अपने पति का भय माने। पत्नी भी अपना पति का भय माने। భార్య తన భర్త యందు భయము కలిగి ఉండాలి. मैं प्रभु का धन्यवाद देता हूँ मेरा माँ बाप के लिए। నా తల్లిదండ్రుల కొరకే నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను. अभी मेरा पापा जिंदा है, 92 इयर्स उम्र है। మా తండ్రి గారు ఇప్పటికి కూడా సజీవులుగా ఉన్నారు. 92 సంవత్సరాల వయసు ఆయనది. मेरा मम्मी को 87 इयर्स 87 साल उम्र है। మరి మా అమ్మగారికి 87 సంవత్సరాలు ఉన్నాయి. अभी भी मेरा पापा कहीं बाहर से आएगा, बुढ़ी होगी, मेरा माँ खड़ी हो जाएगी। ఇప్పటి కూడా మా నాన్నగారు బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఇంటిలోనికి వచ్చే ముందు వృద్ధురాలైన మా తల్లి లేచి నుంచుంటుంది. उनका इज्जत देता है। ఆయనను గౌరవిస్తుంది. मेरा पत्नी इधर बैठी है, నా భార్య ఇక్కడ కూర్చొని ఉంది. आप उनको कहीं भी चेक कर सकता है। మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఆమెను తనిఖీ చేయొచ్చు. मैं कहीं से बाहर आएगा तो मेरा पत्नी बैठेगा तो एकदम उठकर खड़ी हो जाएगी। నేను ఎక్కడి నుండైనా ఎప్పుడైనా వచ్చి నన్ను చూడగానే నా భార్య లేచి నుంచుంటుంది. और बीमार होगा तो भी खड़ी हो जाएगी। ఆమె రోగముతో ఉన్నా కూడా లేచి నుంచుంటుంది. मेरा पत्नी मुझे इज्जत देने के कारण मेरा बेटा बेटी भी मुझे आदर देता है। నా భార్య నన్ను గౌరవించిన కారణాన్ని బట్టి నా కుమారుడు కుమార్తె కూడా నన్ను గౌరవిస్తూ ఉంటారు. बहुत तेरे घर में बेटे लोग क्यों आदर नहीं देता है? మరి మీలో అనేక కుటుంబాల్లో కుమారులు తండ్రిని ఎందుకు గౌరవించడం లేదు? पत्नी आदर नहीं देते हैं। భార్యలు గౌరవించడం లేదు. अगर पत्नी पति को भय मान के वो आदर देगा तो बेटे बेटियां माँ बाप को आदर देगा। భార్య భర్తకు భయపడి లోబడి ఉంటే పిల్లలైన వాళ్ళు కూడా తల్లి తండ్రులకు లోబడి భయపడుతుంటారు. पति पत्नी आपस से कुत्ता कुत्ती बोल देता है, భార్యాభర్తలు ఇద్దరు కూడా నువ్వు కుక్క కుక్క అని అనుకుంటూ ఉంటే बेटे लोग भी क्या बोलेगा? కొడుకులు కూడా ఏమంటుంటారు? उनका मुंह में आने वाला सारे बात बताएंगे। వాళ్ళ నోట్లలో నుండి బయటికి వెళ్ళే ప్రతి మాట చెబుతాను. इसलिए आज मैं सुमलता को कहता हूँ, అందుకే ఈ రోజు నేను సుమలతకు చెబుతూ ఉన్నాను, प्रभुदास कैसे भय माने, ప్రభుదాసు భయము కలిగి ఉండాలి. प्रभुदास का लिए अधीन रहने के लिए तैयार हो जाएं। ప్రభుదాస్ బ్రదర్ కు పూర్తిగా లోబడి ఉండడానికి సిద్ధపడాలి. प्रभुदास को खुश करने के लिए तैयार रहें। ప్రభుదాస్ బ్రదర్ ను సంతోష పెట్టడానికి సిద్ధపడి ఉండాలి. कोलोसी 3:18 भी पढ़िएगा। కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదవండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. हाँ, हे पत्नियों, जैसा प्रभु में उचित है वैसा ही अपने अपने पति के अधीन रहो। यह तेलुगु में प्रभु में उचित है वो नहीं है। दोबारा चदवंडी। భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. उसमें एक गलती है, దాంట్లో ఒక పొరపాటు ఉందండి. परमेश्वर के मर्जी के अनुसार विधेय रहना है। దేవుని చిత్త ప్రకారముగా వారికి లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి. परमेश्वर के वचन के अनुसार। దేవుని వాక్యానుసారముగా. तेलुगु में वो नहीं है, थोड़ा सा चेक करें। తెలుగులో ఆ మాట లేదండి, थोड़ा चेक करें। కొంచెం ప్రభువును బట్టి యుక్తమైన. प्रभु पट्टी, हाँ, प्रभु के मर्जी के अनुसार विधेय लेना है। ప్రభు యొక్క చిత్త ప్రకారాన్ని బట్టి విధేయులై ఉండాలి. अभी मैंने बोल दिया सुमलता अपना सिर काट दो,
నేను ఇప్పుడు సుమలతకు చెప్పాను నీ తలకాయను నరికేసుకోవాలి. लेकिन थोड़ी देर के बाद प्रभुदास पीछे हट गया. కొంతకాలమైన తర్వాత ప్రభుదాస్ బ్రదర్ ప్రక్కకు తొలిగాడు. ऐसा समझ लो. ఇలాగ జరిగింది అనుకోండి. उन्होंने एक बोतल शराब लेके आता है ఆయన ఒక సీసా నిండా మద్యం తీసుకొని వస్తాడు. और बोलता है तूने मेरे अधीन रहना है, ఇదిగో నువ్వు నాకు లోబడి ఉండాలి, जल्दी एक मुर्गी बना लो, తొందరగా కోడి మాంసం వండు. मैं शराब पीना मेरा दोस्त लोग आ रहा है. ఇదిగో నాతో కూడా త్రాగడానికి నా స్నేహితులు వస్తున్నారు. उस वक्त सुमलता को पूरा अधिकार है. ఆ సమయంలో సుమలతకు పూర్తిగా అధికారం ఉంది. ये प्रभु के मर्जी के अनुसार नहीं है. ఇది ప్రభు యొక్క ఇష్టానుసారంగా లేదు. मैं ये नहीं करूंगी. ఇది నేను చేయలేను. प्रभु के वचन के अनुसार ताबे में रहना है. దేవుని వాక్యానుసారముగా మీరు విధేయులై ఉండాలి. प्रभु के वचन को तोड़कर अगर प्रभुदास कोई काम लेके आएगा तो उस बात को इनकार करने के लिए भी सुमलता को प्रभु का वचन अनुमति देता है. ప్రభుదాస్ సహోదరుడు దేవుని వాక్యాన్ని విరగొట్టి ఏ పని తీసుకొని వచ్చినా కూడా సుమలత సహోదరి దాన్ని తృణీకరించడానికి పూర్తి అధికారం కలిగి ఉంది. अभी भाइयों का जिम्मेवारी क्या है? మరి సహోదరుల యొక్క బాధ్యతలు ఏమిటి? प्रभुदास का जिम्मेवारी क्या है? ప్రభుదాస్ బ్రదర్ యొక్క బాధ్యత ఏమిటి? नीति वचन 18 का 22 पढ़िएगा. సామెతల గ్రంథం Proverbs 18:22. 18వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. Proverbs 18:22. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. हाँ. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటువాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. हाँ पढ़ेगा. जिसने स्त्री ब्याह ली उसने उत्तम पदार्थ पाया. स्त्री को मिला उत्तम पदार्थ मिल गया है. భార్య దొరికిన వానికి మేలు దొరికింది. आज प्रभुदास को एक उत्तम चीज मिल रहा है. ఈ రోజు ప్రభుదాస్ బ్రదర్ కు ఒక ఉత్తమమైన వస్తువు దొరికింది. कुछ लोग क्या कहते हैं? కొంతమంది ఏమంటారు? जब से मैंने तुमसे शादी किया घर बर्बाद हो गया. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకున్నానో నా ఇల్లు గుల్లైపోయిందంటారు. आज प्रभुदास को उत्तम चीज मिल रहा है. ఈ రోజు ప్రభుదాస్ సహోదరునికి ఉత్తమమైన దొరుకుతుంది. नहीं तो बाद में सिर्फ तुमने नाश लेकर मेरे घर में आ गया है. లేనట్లయితే తర్వాత అంటాడు ఇదిగో నీ వెంట నాశనం తీసుకొని నా ఇంటిలోనికి मेरे వచ్చావు, घर में श्राप लेके आई है. నా ఇంటిలోనికి శాపం తీసుకొని వచ్చావంటాడు. आज सुमलता प्रभुदास के घर में उत्तम चीजें लेके आ रहा है. ఈ రోజు ప్రభుదాస్ గృహంలోనికి సుమలత ఉత్తమమైన దాన్ని తీసుకొని వస్తోంది. आज प्रभु परमेश्वर प्रभुदास को एक उत्तम चीज दे रहा है. ఈ రోజు ప్రభువు ప్రభుదాస్ సహోదరునికి ఒక ఉత్తమమైన దాన్ని ఇస్తున్నాడు. एक कुत्ती नहीं दे रहा है, ఒక కుక్కనివ్వడం లేదు, बल्कि एक उत्तम चीज दे रहा है. కానీ ఒక ఉత్తమమైన దాన్ని ఆయన ఇస్తున్నాడు. ये बात समझकर स्वीकार करना है ఈ మాటను చక్కగా అర్థం చేసుకొని అంగీకరించాలి. और उसके साथ क्या करना है? దానితో పాటు ఇంకేం చేయాలి? एफएससी 5 का 25 से 29 तक पढ़िएगा. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 29 వరకు చదువుకుందాం. Ephesians 5:25 to 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 29 వచనాలు. Ephesians 5:25 to 29. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. पढ़िए. हे पतियों अपनी अपनी पत्नी से प्रेम रखो. अपने अपने पत्नी से प्रेम रखो. సహోదరులారా మీ భార్యలను ప్రేమించండి.
जैसा मसीह ने भी कलीसिया से प्रेम करके अपने आप को उसके लिए दे दिया कि उसको वचन के द्वारा जल के स्नान से शुद्ध करके पवित्र बनाए और उसे एक ऐसी तेजस्वी कलीसिया बनाकर अपने पास खड़ी करे जिसमें ना कलंक, ना झुर्री, ना कोई और ऐसी वस्तु हो, वरन पवित्र और निर्दोष हो। इसी प्रकार उचित है कि पति अपनी पत्नी से अपनी देह के समान प्रेम रखे। पति अपना पत्नी से अपने देह के समान प्रेम रखे। భర్త తన భార్యను తన స్వంత శరీరము వలె చూసుకోవాలి. अभी प्रभुदास का सिर रह गया, शरीर सुमलता का हो गया। प्रभुदास का सिर है, शरीर सुमलता का है। మరి ప్రభుదాస్ బ్రదర్ యొక్క శిరస్సు అయిపోయింది, సుమలతదేమో దేహం అయిపోయింది. अभी प्रभुदास आइसक्रीम खाना है। ఇప్పుడు ప్రభుదాస్ బ్రదర్ ఏమో ఐస్ క్రీమ్ తినాలి. मुंह कहाँ है? నోరు ఎక్కడుందండి? प्रभुदास के पास। ప్రభుదాస్ బ్రదర్ దగ్గర ఉంది. पेट कहाँ है? కడుపు ఎక్కడుంది? सुमलता के पास। సుమలత దగ్గర ఉంది. समझ में आया? అర్థమైందండి? कितने लोग समझ में आया? ఈ మాట ఎంతమందికి అర్థమైందండి? अगर ये बाजार में जाकर आइसक्रीम खरीद के खाएगा तो समझना मुंह इधर है, पेट उधर है। ఈ ప్రభుదాస్ సహోదరుడు బజారుకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటున్నాడు అనుకోండి, నోరు ఎక్కడ ఉంది? బజార్లో ఉంది. కడుపు ఏమో ఇంట్లో ఉంది. इसलिए दोनों इकट्ठा मिलकर खाना है। అందుకొరకే ఇద్దరు ఏకీభవించి తినాలి. जब सुमलता अपना सिर काट कर देखते समय में సుమలత మరి తన తలను తీసేసి ఇచ్చే సమయంలో प्रभुदास का काम है उस शरीर को पूरा देखभाल करना। ప్రభుదాస్ బ్రదర్ యొక్క బాధ్యత ఏమిటంటే ఆ శరీరమును తన సొంత శరీరం లాగా చూసుకోవాలి, प्यार देना। ప్రేమించాలి. आपने देखा कभी कभी बस स्टैंड में, बाकी जगह में, रेलवे स्टेशन में कुछ लोग बैठकर अपने आप को मारता है। మీకు తెలుసా మరి బస్ స్టాండ్లలో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, కూడలలో కానీ కొంతమంది తమ శరీరం చేతులతో కొట్టుకుంటుంటారు. ऐसा लोगों को आप क्या बोलते हैं? అలాంటి వాళ్ళను చూసి మీరు ఏమంటారు? हाँ? पागल बोलता है। వెర్రోళ్ళు అంటారు. अभी सुमलता अपने आप को समर्पण कर दिया, प्रभुदास उनको मारना शुरू करेगा तो प्रभुदास का नाम क्या रहेगा? ఇప్పుడు సుమలత తను తాను ప్రభుదాస్ బ్రదర్ కు సమర్పించుకున్నది. ప్రభుదాస్ బ్రదరు ఆమెను కొడుతున్నాడంటే ప్రభుదాస్ బ్రదర్ ఏమని పిలవాలి? मिस्टर पागल। మిస్టర్ వెర్రివాడా. देखभाल करने का काम है। సంరక్షించే బాధ్యత ఆయన మీద ఉంది. छोटा सजा दे सकता है, చిన్న శిక్ష వేయొచ్చు. इसका ये नहीं पत्नी अपना मर्जी से गलती करते रहे, पति देखते रहे। దీని అర్థం మరి భార్య తప్పులు చేస్తూనే ఉంటుంది, ఇక భర్త గారు చూస్తూనే ఉంటాడని అర్థం కాదు. सजा दे सकता है, శిక్ష వేయొచ్చు. पालन पोषण करना है, సంరక్షించాలి, పోషించాలి. गलती रास्ते में जाने से सीधा करना है। మరి తప్పు మార్గములో వెళ్ళేటప్పుడు సరి చేయాలి. जैसा प्रभु करता है वैसा करना है। ఎలాగైతే ప్రభు చేస్తారో అలాగే చేయాలి. छोटा सजा देना है। చిన్న శిక్ష వేయాలి. ये समझ में आया? ఇది అర్థమైందండి మీకు? हाँ? అర్థమైందండి? प्यार से सजा देना है, చాలా ప్రేమతో శిక్ష వేయాలి. करेक्शन करने का सजा देना है। తనిఖీ చేసే శిక్ష వేయాలి. नहीं तो कभी कभी पत्नी सिर में बढ़ जाएगा। లేనట్లయితే అప్పుడప్పుడు భార్య గారు వచ్చేసి తలకాయ మీద కూర్చుంటారు. पत्नी को लकीर खींच के देना, इधर खड़ी रहनी है। భార్యకు ఒక హద్దు గీత పెట్టాలి, దీన్ని దాటకూడదు అని. अगर उसको क्रॉस कर दिया तो सजा देना है, ఇదిగో ఈ హద్దు దాటితే శిక్ష తప్పదని చెప్పాలి. लेकिन पागल की तरह नहीं मारना है। కానీ వెర్రోలలాగా అదే పనిగా కొట్టొద్దు. सिर में मारकर अस्पताल में नहीं डालना है। తలకాయ బయలుగొట్టి హాస్పిటల్లోకి తీసుకెళ్ళొద్దు. दर्द होना है, समझना, ऐसा करना है। బాధ కలగాలి అన్న ఉద్దేశంతో చెయ్యాలి. समझ में आए? అర్థమైందండి? तो पालन पोषण करना है। ఆమెను సంరక్షించి పోషించాలి. यीशु हमको सजा देता है, యేసు ప్రభు మనల్ని శిక్షిస్తూ ఉంటారు. शिक्षितारा। శిక్షిస్తారా? మరి हाँ? యేసు ప్రభు మనల్ని శిక్షిస్తారా? చెప్పండి,
మీరే చెప్పండి. प्रभु जिसको प्यार देता उसको ताड़ना भी देता है. ప్రభు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళను దండిస్తాడు కూడా.